నమస్తే, నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కవిత కుంపటి లేదా కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్కి ఎంత నష్టం జరిగింది అనే దానికంటే బీఆర్ఎస్ వల్ల కవితకి నష్టం జరిగింది అని కవిత వాపోతున్న సందర్భం ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ రాజకీయాల్లో కవిత చేస్తున్న హల్చల్ కొత్త రాజకీయ పరిణామాలకి ఈక్వేషన్స్కి అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని గడిచిన 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏకఛత్రాధిపత్యంతో ఏలినటువంటి కేసీఆర్ కుటుంబంలో కలహాల వల్ల కుటుంబ పంచాయతీయా, ఆస్తి పంచాయతీయా, రాజకీయ పంచాయతీయా, ఇంకా ఏమన్నా పంచాయతీయో తెలియదు. కానీ కవిత ఈ మధ్యకాలంలో ఒక మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, కొత్త పార్టీ పెట్టబోను, బీఆర్ఎస్లోనే కొనసాగుతా, రెండోది. మూడోది, కేసీఆరే నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారు. నాలుగోది, నేను ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని అవుతాను అని ఆమె స్పష్టంగా చెప్పింది. దీని విషయాన్ని మనం విశ్లేషణ చేయవలసి వస్తే, బీఆర్ఎస్ పార్టీ సంహౌ కవితని ఎందుకు డిటాచ్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆమె భాషలో చెప్పవలసి వస్తే, కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆమె చెప్పుతున్నది ఏంటంటే, కవితకి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుంది, ప్రజా ఉద్యమాలు వస్తాయి, పార్టీ నుంచి భారీ ఎత్తున సపోర్ట్ వస్తుంది అని ఆశించింది. కానీ సప్పుడు చేయలేదు బీఆర్ఎస్ శ్రేణులు కానీ కేసీఆర్ కానీ అనేది ఆమె మనస్సు బాధ అనిపించింది అన్న విషయాన్ని మీడియా సమక్షంగా చెప్పింది. రెండో అంశం ఏంటంటే, ఆమె ప్రస్తావిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులంతా వీరోచితంగా వీధిలోకి వచ్చి పోరాడి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న బాండింగ్. ఆమె చెప్పిన ఒక కంపారిజన్. రెండో కంపారిజన్, జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు అప్పట్లో కూడా జగన్ రెడ్డి గారి తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులంతా వీరోచితంగా వీధిలోకి వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి సింపతిని గెయిన్ చేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అది ఫ్యామిలీ బాండింగ్ అంటే. మరి ఇక్కడ కవిత గారి కుటుంబంలో అటువంటి సంఘటన జరగకపోవడం మనోవేదనకి కారణమైనట్టుగా కవిత గారు చెప్తున్నారు. ఎందుకు అలా జరిగింది అనేది, కుటుంబంలో ఏం జరిగింది అనేది మనం మాట్లాడటం బహుశా భావ్యం కాకపోవచ్చు. అది కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మాత్రమే మాట్లాడవలసిన అంశం కాబట్టి, ఆమె చెబుతున్నటువంటి అంశాల మీద ఇంకొకటి ఏమంటున్నారంటే, రామన్నకి నాకు మంచి రిలేషనే ఉందని ఒక మాట అంటున్నారు. కానీ అదర్ సైడ్ ఇంకొక మాట ఏమంటున్నారు, మన కేసీఆర్ గారు బోళా శంకరుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని మళ్ళీ అంటారు. దెయ్యాలంటే ఎవరుంటారు ఆయన చుట్టూ? ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, అంతే కదా. మరి ఇందులో వాళ్ళు దెయ్యాలని ఉద్దేశమా? అంటే ఎక్కడ విభేదించింది అని అడిగినప్పుడు కవిత చెప్పే అంశం ఏంటంటే, ఆమె రాసిన లేఖ, కేసీఆర్ గారికి ఆమె లేఖ రాసే అలవాట్లు ఉందట. ఆ లేఖ మరి ఆ సందర్భంలో రాసినప్పుడు కరీంనగర్ మీటింగ్ విషయం గురించి అందులో ప్రస్తావించిన కొన్ని అంశాలు యథార్థాలే. ఆ లేఖ బయటికి రావటం అనేది ఆమె కొద్దిగా బాధ కలిగించే అంశంగా అని చెప్తా ఉన్నారు. ఆ లేఖ బయటికి ఎవరు తీసుకొచ్చారు, తీసుకొచ్చడానికి ఎవరికి పాసిబిలిటీ ఉందనేది ఆమెకి తెలుసు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి ఆమె కోపం అంతా కూడా తండ్రి మీద లేదని చెప్తూనే మరి రామన్న మీద ఉందా అంటే అది మనం అర్థం చేసుకోవాలా. మరి హరీష్ రావుకి ఆమెకి మంచి రిలేషన్ ఉన్నట్టుగానే మనకు తెలియవస్తూ ఉంది. మరి సంతోష్ రావు మీద ఏమన్నా ఆమెకేమన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉందా అనేది మనకు తెలియదు. ఈ అంశాలన్నిటికీ చూసినప్పుడు కవిత మాటల్లో నెక్స్ట్ సీఎం నేనే అంటే, బీఆర్ఎస్ పార్టీలో అంటే నెక్స్ట్ సీఎం నేనే అంటే ఆమె చెప్తుంది 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా అయితే కేసీఆర్ గారే సీఎం అని చెప్తా ఉంది. మరి కేసీఆర్ గారు ఆలోచన విధానం మనం ఒకసారి చూసినట్టయితే, నెక్స్ట్ అధినాయకుడు రాష్ట్రానికి, పార్టీకి కొడుకు కేటీఆర్ అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. చాలా కాలం నుంచి కేటీఆర్ నెక్స్ట్ లీడర్షిప్ పగ్గాలు పట్టుకుంటారు, కేటీఆర్ఏ నెక్స్ట్ నాయకుడు, పార్టీకి, రాష్ట్రానికి అవకాశం వస్తే చీఫ్ మినిస్టర్ అని పబ్లిక్లో భారీగా టాక్ నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ అయినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ కవిత బీఆర్ఎస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ ఆశించటం అనేది మనకి ఎలా సాధ్యమో తెలియదు. ఆమె ఆలోచన విధానం ఏంటనేది తెలీదు. అంటే బీఆర్ఎస్ పార్టీని వీడనని ఒక పక్కన చెప్తూనే
తెలంగాణ జాగృతి సంస్థ ఆమె స్థాపించిన సంస్థని బలోపేతం చేసే ప్రయత్నం ఒక పక్కన ప్యారలల్గా ఆమె చేయటం మనం గమనించాం. మరి తెలంగాణ జాగృతిని ఇప్పుడు హుటాహుటిన బలవంతం చేసే ప్రయత్నం చేయటం, బీఆర్ఎస్కి ప్యారలల్గా మరొక శక్తివంతమైన ఈ పార్టీగా దీన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న ఆలోచన ఎవరికైనా వస్తూ ఉంది. లేకపోతే ఇప్పుడు సడన్గా జాగృతిని బలోపేతం చేసి సింగరేణి వాళ్ళతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇవన్నీ కొత్త కొత్త చర్యలు తీసుకోవటం అనేది మరి బీఆర్ఎస్కి ప్యారలల్గా జాగృతిని బిల్డప్ చేసి డెవలప్ చేసి స్ట్రెంథన్ చేస్తున్నారా కవిత అనేది ఒక అనుమానం. అంటే ప్లాన్ బి కింద దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్లాన్ ఏ కింద బీఆర్ఎస్లోనే పోరాటం కొనసాగిస్తూ తండ్రి లేదా కవిత మాత్రమే చీఫ్ మినిస్టర్ కావాలని ఆమె అనుకున్న ఆశయం నెరవేరుతుందా? మరి వాట్ అబౌట్ కేటీఆర్, వాట్ అబౌట్ హరీష్ రావు? దాన్ని ఈ కుటుంబ నేతలు పెద్దలు కేసీఆర్ ఎలా పరిష్కారం చేస్తారు అనేది చూడవలసిన అవసరం ఉంది. ఏదైనా కవిత ఆవేదన పడుతూ ఇంకొక విషయం ఏంటంటే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవటానికి కారణం కూడా ఆ నిజామాబాదు ఎంపీ సెగ్మెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు సహాయ సహకారాలు అందించలేదు, పార్టీ సపోర్ట్ చేయలేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి కవిత గారికి నిజామాబాద్ ఎంపీగా సపోర్టు చేయకుండా ఉండే అంత సాహసం ఎవరు చేస్తారో, ఎవరన్నా అటువంటి చేయమని ఆదేశాలు ఇచ్చారా, అందులో మీనింగ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా పార్టీ కూడా ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదు, మళ్ళీ ఎంపీ టికెట్ అడిగితే కేసీఆర్ గారు వద్దు అన్నారంట, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారంట. మళ్ళీ నెక్స్ట్ మాత్రం ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కుటుంబ నేపథ్యంలో మరి కేసీఆర్ ఆమోద ముద్ర లేకుండా కవిత అనుకున్నవి సాధ్యమవుతాయా? కేటీఆర్ గారిని పక్కన పెట్టడం సాధ్యమేనా? హరీష్ గారి రోల్ ఏంటి? ఇవన్నీ పరిణామాలు మనం ఫ్యూచర్లో కవిత గారి అనుకున్న ఆలోచన విధానం ఎలా వర్కౌట్ అవుతుంది తెలంగాణలో. ఈమె ఇంకొక పార్టీలోకి వెళ్ళటానికి అవకాశం లేదు, కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే అటువంటి వ్యాక్యూమ్ కానీ స్పేస్ కానీ తెలంగాణలో లేదు. కాబట్టి మరి బీఆర్ఎస్లో ఉంటూనే ఈమె ఏ విధంగా ఈమె అనుకున్న సాధన లక్ష్యం కోసం ముందుకి రాజకీయాల్లో పావులు కదుపుతుంది అనే విషయం మనం పూర్తి స్థాయిలో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.